నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చాలామంది శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం, ఒకేసారి మూకుమ్మడి రాజీనామాలు కలకలం రేపింది. ఏంటి, ఎందుకు? ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, గొప్ప గొప్ప సైంటిస్టులు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు చేసిన ప్రయోగాలు, వాళ్ళు సాధించిన ఘనత మనం జస్ట్ ఒక అరగంటలోనో గంటలోనో చెప్పలేం. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది అండ్ దీని పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి? ప్రైవేట్ సెక్టర్లో మరి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎవరు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన ఫోర్సే అక్కడ గైడింగ్ ఫోర్స్గా ఉంటున్నారు. అసలు ఏంటిది? ఎక్కడైనా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందా? భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందా? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు, నమస్తే. 120 మంది శాస్త్రవేత్తలు అంటే తక్కువ వ్యవహారం ఏం కాదు. అంటే వాళ్ళ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఇన్ని విజయాలు సాధించాం. మనదంటూ ఒక ముద్ర ఉంది అంతర్జాతీయ స్పేస్ రంగంలో, అంతరిక్ష పరిశోధన రంగంలో. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఇదే నాసాలో కూడా జరిగిందండి. నాసా ఒక టైంలో వాళ్ళ దగ్గర ఎన్ని స్పేస్ షటిల్స్ ఉండే, ఎండవర్, డిస్కవరీ, ఛాలెంజర్, చాలా స్పేస్ షటిల్స్ ఉండే. తర్వాత ఏమైంది? ఇప్పుడు నాసా దగ్గర ఒక్క స్పేస్ షటిల్ లేదు. నాసా ఒక శాటిలైట్ని కూడా లాంచ్ చేయట్లేదు. నాసా ఎవరిని స్పేస్లో పంపించట్లేదు. వాళ్ళు రెంట్కి తీసుకొని ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా పంపిస్తున్నారు. చాలా మార్పులు వచ్చినాయి. అమెరికాలో ఎప్పటి నుంచో ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేశారు స్పేస్లో. మన దగ్గర 2020 దాకా గవర్నమెంట్ పాలసీ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్, అంటే పబ్లిక్ సెక్టర్ లాగా ఇస్రో లాంటి ఆర్గనైజేషన్స్. దాంట్లో ఛాలెంజెస్ చాలా ఉంటుంది. ఒకటి, మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే మీకు అర్థమవుతుంది. బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, కానీ అక్కడ వెళ్ళి ఒకసారి దూరితే అక్కడ అర్థమవుతుంది మీకు. అక్కడున్న పాలిటిక్స్, అక్కడున్న మెరిట్ మీద ఎక్కువ ఎంఫసిస్ లేదు. అక్కడ చాలా మటుకు డిఫరెంట్ ప్రమోషన్ అవెన్యూస్ మీకు రాదు. మీ ముందు మీరు మంచిగా కష్టపడి పనిచేస్తే కూడా పక్కన ప్రమోషన్ ఇచ్చేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇదన్నీ జరుగుతున్నప్పుడు కూడా న్యాచురల్లీ ఇస్రో వాళ్ళు చాలా మంచిగా పర్ఫామ్ చేశారు, దాంట్లో డౌట్ లేదు. ఒక ప్రెస్టీజ్ ఉండే ఇస్రోలో పనిచేయడం అంటే. ఒక ఫ్యామిలీలో మనం ఒక మీటింగ్లో చెప్పుకోవడానికి, వాళ్ళు కలిసినప్పుడు, పెళ్ళిళ్ళు కలిసినప్పుడు ఎక్కడ ఇస్రోలో వెరీ వాళ్ళందరూ అనుకుంటారు నెక్స్ట్ నాసాకి వెళ్ళిపోతాడు. అది జరిగింది కూడా. మీరు వినుంటారు నాసాలో చాలామంది సైంటిస్ట్ ఇండియన్స్ అని చెప్పేసి. కానీ దానికి కారణం ఎందుకంటే, ఒకటి అక్కడ వాళ్ళు వెళ్తున్న డబ్బు కోసం వెళ్తారు, రెండవది అక్కడ ఉన్న టెక్నాలజీ అడ్వాన్సెస్ వాళ్ళు చూస్తున్నారు. వాసుదేవన్ గారు, మన గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తే మనకు తెలుసు, మీకు ఒక చైర్ కొనాలంటే మీరు టెండర్ పిలవాల్సింది. మీరు కొనలేరు. కొంటే అంతే మీ మీద రేపు కేసు ఏమైనా అయితే, మీరు డబ్బులు తీసుకున్నారు చైర్కి, 50 రూపాయలు తీసుకున్నారు, ఒక్కొక్క చైర్ మొత్తం 200 చైర్లు ఇంత తీసుకున్నారని చెప్పి మీ మీద ఆరోపణలు వస్తాయి. అప్పుడు మీరు రిస్క్ తీసుకోరు. చైర్ కొనకపోతే పోయింది, కింద కూర్చుంటే అని చెప్పి. ఇదే సంగతి అన్నిటికీ. ఒక బండి కొనాలంటే మళ్ళీ టెండర్ డజన్ ఆల్వేస్ గుడ్ క్వాలిటీ. ఎవడైనా టెండర్ ఇస్తే వాడు ఎంత తక్కువ క్వాలిటీ మెటీరియల్ అమ్ముతాడో మనకు అందరూ తెలుస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ బిల్డింగ్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్ మా వైపు సికింద్రాబాద్లో ఇప్పుడు కూడా 200 సంవత్సరాల తర్వాత చాలా బాగా నిలబడుతుంది, ఒక్క క్రాక్ లేకుండా. అదే టైంలో దాని పక్కన కొత్తగా కట్టిన లాస్ట్ 40-50 సంవత్సరాలు కట్టిన సిపిడబ్ల్యూడి వాళ్ళు కట్టించిన తిరుమలగిరి నుంచి చూస్తే అప్ టు ఆల్వాల్ బ్రహ్మాండంగా ఉంటాయి. అదే అంటున్నాం. ఇప్పుడు కొత్తగా కట్టిన 40-50 సంవత్సరాలు సిపిడబ్ల్యూ వారు కట్టినదంతా బిల్డింగ్ అంతా కూలిపోతుంది ఆల్మోస్ట్. ఎందుకు? టెండర్ పిలిచారు. సో 100 రూపాయల్లో చేయాల్సిన పని వాడు 80 రూపాయలు టెండర్ కోట్ చేస్తాడు, 60 రూపాయలు పని చేస్తాడు. అప్పుడు అదే పని నడుస్తుంది. జానిబిదవ్ యారో అని చెప్పి ఒక సినిమా ఉండే ఒక టైంలో, సతీష్ షా, రవి బాస్వాని, ఓం పూరి వీళ్ళందరూ కలిసి చాలా బాగుండే. అదొక కరప్షన్ గురించి సినిమా, ఒక కామెడీ స్లాప్ స్టిక్. ఏమైనా నసరుద్దీన్ షా ఉండే దాంట్లో. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఒక ఫ్లైఓవర్ పడిపోతుంది ముంబైలో, పడిపోతే పెద్ద సంచలనం అక్కడ. ఎంక్వైరీ అది ఇది జ్యుడిషియల్ అన్నీ స్టార్ట్ అవుతున్నాడు. లాస్ట్లో ఒక మీటింగ్లో ఓం పూరి, ఆయన ఒక కాంట్రాక్టర్, ఆయన సతీష్ షాకి చెప్తాడు, ఆయన కమిషనర్, డబ్బుల మీద డబ్బులు విపరీతంగా లంచం తీసుకుంటాడు. వాడు అంటాడు, ఈ ఫ్లైఓవర్ ఎందుకు కొలాప్స్ కాదు, నా కాంపిటీటర్కి మీరు టెండర్ ఇచ్చారు, మేము సిమెంట్లో ఇసుక కలుపుతాం, వాడు ఇసుకలో సిమెంట్ కలుపుతాడని. ఇది సంగతి. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏమవుతుందంటే, మీకు కొన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. కొంతమంది అది తట్టుకుంటారు, కొంతమంది ఉంటారు. మా నాన్నగారు రైల్వేలో ఉన్నప్పుడు నాకు చెప్పేటోళ్ళు, మేము ముగ్గురం, నేను, మా యంగ్ తమ్ముడు, ఒక మాకన్నా చిన్నోడు, దానికన్నా చిన్న సిస్టర్, మాకు ముగ్గురు అన్నాడు. వీళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మా నాన్నగారు అనేటోళ్ళు, రైల్వేలో మీరు రాకూడదు, ఎందుకు మీరు జీవితం అంతా అక్కడే పనిచేశారు కదా, మమ్మల్ని ఎందుకు రావద్దు అంటున్నారంటే, ఆయన చెప్పారు, లేదు నీకు తెలియదు ఆ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అప్పుడప్పుడు చెప్తుండే మాకేం జరుగుతుంది. ఆయనకు ప్రమోషన్లు ఇవ్వలేదు, చాలా మటుకు ఆయన పాపం జెన్యున్గా కష్టపడుతుండే. అండ్ హీ వాజ్ వెరీ వెరీ ఆనెస్ట్.
ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళ ప్రమోషన్ ఎగ్జామ్లో 99% మార్క్స్ వస్తే కూడా ఆయనకి ప్రమోషన్ ఇవ్వలేదు. 11% వచ్చిన వాడికి ప్రమోషన్ ఇచ్చారు. దాని కారణాలు అగైన్ వీ కెనాట్ ఓపెన్లీ టాక్. అది దాన్ని గవర్నమెంట్కి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. కానీ ఇదే మార్పులు చాలా మటుకు మనం మిగతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు కూడా చూసాం. ఒక టైంలో హెచ్ఎంటీ ఉండే హైదరాబాద్, మీకు గుర్తుంటుంది. హెచ్ఎంటీ మెషిన్ టూల్స్, హెచ్ఎంటీ ల్యాంప్స్, ఓకే, హెచ్ఎంటీ వాచెస్ చాలా చాలా ఇప్పుడు ఎక్కడుందా కంపెనీలన్నీ అన్నీ మూతపడ్డాయి కదా. గవర్నమెంట్ ఎందుకు వాచ్లు తయారు చేయడం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ మొన్న దాకా ఎయిర్లైన్ కూడా నడిపించారు, ఎయిర్ ఇండియా. మనం చూసాం దాని సంగతి ఏమైందని. అది టాటా వాళ్ళది ఎయిర్లైన్ ఉండి అది తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసారు. మీరు హెచ్ఏఎల్ వినుంటారు. హెచ్ఏఎల్ అగైన్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు పబ్లిక్ సెక్టర్ నెహ్రూ సెటప్ చేయలేదు. హెచ్ఏఎల్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఉండే. అది మైసూర్ మహారాజా అండ్ ధీరా వాళ్ళ ఇద్దరు వాల్చంద్ హీరాచంద్ గ్రూప్ వాళ్ళందరూ కలిసి సెటప్ చేసిన కంపెనీ అది బిఫోర్ ఇండిపెండెన్స్. తర్వాత వీళ్ళు నేషనలైజ్ చేసుకున్నారు గవర్నమెంట్. అక్కడ నేను బెంగళూరులో ఉన్నప్పుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో అక్కడ కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తుండే హెచ్ఐఆర్లు. వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ ఏమో సిటీలో ఉంది, ఫ్యాక్టరీ బయట మన పాత ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడ వెళ్తున్నప్పుడు ఒకసారి సార్ నేను వస్తున్నాను, కొంతమంది ఎంప్లాయీస్ని ఫోటో అంతా తీయాలి, వీడియో తీయాలి, పని చేస్తున్నట్టు, మీరు 6 గంటల తర్వాత రండి అంటాడు. అదేంటి సార్ 9 to 6 వర్కింగ్ కదా, మీరు 6 గంటల తర్వాత రమ్మంటున్నారు, ఏమైనా కారణాలు ఉన్నాయంటాడు. లేదు, 6 గంటల దాకా ఎవడు పని చేయడు, అప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటుంటాడు, 6 గంటల తర్వాత వర్క్ మొదలు పెడతాడు ఓవర్ టైం కోసం. ఇది సంగతి. మీకు గుర్తుంటుంది మన దగ్గర 88 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే మన దగ్గర. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే ఆర్మీ కోసం ఆర్డినెన్స్ తయారు చేస్తారు, మిసైళ్ళు, బాంబులు అన్నీ. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తే దాంట్లో 60 నుంచి 70% ఏం లేదు, పనే చేయలేదు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి. నో అవుట్పుట్, కానీ జీతాలు పోతున్నాయి, ప్రమోషన్ ఇస్తున్నారు, కానీ ఏం పని లేదు అక్కడ. దాన్ని కంబైన్ చేసి ఎన్వి చేస్తారు. దాంట్లో ఒక మెదక్లో కూడా ఉంది, ఇందిరాగాంధీ గారు పోటీ చేసినప్పుడు ఐఐటి ఎక్కడే సెటప్ చేశారు. ఇనిషియల్ చేసిన పెద్ద గొడవ, స్ట్రైక్లకి వెళ్ళారు. అది ఇదని చెప్పి స్ట్రైక్ చేశారు. మోదీ గవర్నమెంట్ అన్నారు ఓకే నో ప్రాబ్లం, రాజ్నాథ్ సింగ్ అని స్ట్రైక్ వెళ్ళండి, నో ప్రాబ్లం, మేము బయటని తెప్పించుకుంటాం మా నాయదారు. ఫారిన్ కంట్రీస్లో దొరికితే కదా, మీరు తయారు చేయకపోతే అక్కడి నుంచి తెప్పించుకుంటాం. అందరు లైన్లో వచ్చేసారు. మరి అది ఇప్పుడు 8 సెటప్ కార్పొరేషన్ లేనట్టునే కదా. అదే. సో నేనేం చెప్పాను అనుకోండి, ఇస్రోని ఆ లెవెల్లో మనం కంపేర్ చేయకూడదు. ఇస్రో హెస్ డన్ స్టెలార్ జాబ్, వండర్ఫుల్ జాబ్. దాంట్లో ఈకో సిస్టమ్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఈ పవన్ చంద్ర, నాగావరత్ వీళ్ళిద్దరూ ముందు ఇస్రోలో పనిచేశారు. ఐఐటి నుంచి క్వాలిఫై, ఐ థింక్ పవన్ ఇస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. వీళ్ళిద్దరూ ఇస్రోలో పనిచేస్తున్నప్పుడు 6 సంవత్సరాలతో పనిచేశారు వీళ్ళు. విత్ దేవర్ ఫ్లాట్మేట్స్, ఒకటే ఫ్లాట్లో ఉంటుండే. అట్లనే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి తర్వాత వాళ్ళు మనం ప్రైవేట్గా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ టైంలో పాలసీ ఇంకా ఓపెన్ అప్ కాలేదు. ఐ థింక్ ఇటు 2018 అనుకుంటా. 2020లో పాలసీ వచ్చింది ఇన్ స్పేస్ అని చెప్పి. ఇస్రో కూడా సెటప్ చేశారు. అది కాకుండా గవర్నమెంట్ కూడా ప్రైవేట్ సెక్టర్కి అనుమతి ఇచ్చారు, మీరు కూడా రాకెట్. ఏం మార్పు వస్తుందంటే వాసుదేవన్ గారు, ఈ ముందు ఇస్రో అన్నీ చేస్తుండే, రాకెట్లు తయారు చేయడం, శాటిలైట్ తయారు చేయడం, దానికి ఉన్న టెక్నాలజీ అడ్వాన్సెస్ తీసుకురావడం, దాన్ని ఇంటిగ్రేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, అన్నీ ఇస్రో చేస్తుండే. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది యాజ్ ద ఇయర్స్ ప్రోగ్రెస్, 70s నుంచి ఎస్ఎల్వి నుంచి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, దాని తర్వాత హయ్యర్ క్వాంటమ్కి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది అన్నీ మనం చేయక్కర్లేదు. మన దగ్గర ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఎంటీఆర్ టెక్నాలజీస్ అని ఒకటి బాలనగర్లో, దే ఆర్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైం. అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా, మిగతా చోట్ల కూడా ఉంది. మనం ఎందుకు చేయాలి ఇదంతా? వాళ్ళు పంపిస్తారు, మనం ఇంటిగ్రేట్ చేయడం, లాంచ్ చేయడం, టెస్టింగ్ అండ్ లాంచ్, అది మన పని. కాంపిటెన్స్ అక్కడ ఉంది, కంట్రోల్ రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారు, అవుట్సోర్సింగ్ మొదలు పెట్టేశారు. మాకు ఇది కావాలా, ఇంత శాటిలైట్, ఇంత ఇది ఇంజన్ కెపాసిటీ, ఇంత మొత్తం సైంటిఫిక్ మొత్తం డేటా ఇచ్చేస్తారు, నాకు కావాల్సింది ఇది, మీరు సప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ శాటిలైట్ వెయిట్ కూడా తగ్గుతుంది. ముందు 1500 కిలోలు పేలోడ్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు అది 500కి వచ్చేసింది. అదే ఇంకా హయ్యర్ రెజల్యూషన్ కెమెరాస్ ఉంటుంది, అది ఉంటుంది, ఇమేజింగ్ ఉంటుంది, చాలా మటుకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాటిలైట్. కమ్యూనికేషన్ ఒకటే కాదు. మనం ఇది చూస్తున్నప్పుడు కూడా మన ఇనీషియల్ డేస్లో మనం ఏరియాన్ అని చెప్పి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒకటి ఉంది ఫ్రాన్స్లో, గయానా అని చెప్పి ప్లేస్ నుంచి లాంచ్ చేస్తుంది. నాట్ ద ఫ్రెంచ్ గయానా అని చెప్పి ఒకటి, వాళ్ళు లాంచ్ చేస్తుంది. మనం అక్కడ పంపిస్తుండే హెవియర్ శాటిలైట్స్. మన దగ్గర అప్పుడు కేపబిలిటీ లేకుండే, అప్పుడు స్పేస్ ఎక్స్ ఏం లేదు ఆ టైంలో. వాళ్ళు లాంచ్ చేస్తుండే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు వాళ్ళది కూడా మార్కెట్ బంద్ అయిపోయింది. ఎందుకంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు వచ్చారు, వాడు నేను $10,000 లాంచ్ చేస్తా అని చెప్పి చెప్పారనుకోండి, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ నామినల్ అమౌంట్. యుఎస్ఏ చెప్తే ఎలాన్ మస్క్ అంటాడు 10,000 ఏంటి, నేను 5,000 చేసిస్తా అంటాడు లాంచ్. యాజ్ ఇంటర్నల్ రాకెట్ పోతుంది, దాంట్లో 50 శాటిలైట్ ఉంది, ఇది కూడా పెట్టేస్తా. ఇది ఊబర్ లాగా అయిపోయింది అన్నమాట.
ఊబర్ ఆఫ్ స్పేస్ లాంచెస్. అండ్ స్పేస్ ఇస్ ద నెక్స్ట్ ఫ్రాంటియర్, దాంట్లో డౌట్ లేదు. మన దగ్గర భారతదేశంలో ఈ పాలసీ ఓపెన్ అప్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 600 స్టార్టప్స్ వచ్చారు ఈ సెక్టర్లో. దాంట్లో 400 డీప్ టెక్ స్పేస్ సెక్టర్లోనే ఉన్నారు. అప్పుడు ఆలోచించండి, మొన్న లాంచ్ చేసిన స్కై రూట్ వాళ్ళ రాకెట్, ఇట్ వాస్ పర్ఫార్మ్ ఫ్లాలెస్లీ. మనకి ఈ సైంటిస్ట్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు అంటే మీరు చెప్పింది కరెక్టే, ప్రైవేట్ సెక్టర్కి వెళ్తున్నారు. వాళ్ళకి జీతాలు బాగుంటుంది, వాళ్ళకి డిసిషన్ మేకింగ్ ఫాస్టర్ ఉంటుంది. వాళ్ళ నిర్ణయం తీసుకుంటే యాజ్ అ డిపార్ట్మెంట్ హెడ్ మీకు ఒక అథారిటీ ఉంటుంది, మీరు డిసిషన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్లో మీరు చేయలేరు. న్యాచురల్లీ ఇప్పుడు ఇస్రో ప్రాబ్లం